నేటి దైవ వాక్కు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇందులో ఫలము అనగానే మనము పండ్లు లేక చెట్లు వాటి ఫలము అని అనుకోవచ్చు. మనము వాక్యాన్ని ధ్యానిస్తే ఆధ్యాత్మిక ఫలము గురించి చూస్తాం. అంటే పాప విముక్తి, రక్షణకరమైన దేవుని ప్రభావం, ఇవన్నీ సర్వలోకములో దేవుని శుభవార్త ప్రకటించాలని, దేవుని శుభవార్త వ్యాపించుచున్నట్టుగా దీన్ని స్పష్టంగా, ధైర్యంగా, నమ్మకంగా ప్రకటిస్తే ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాక వ్యాపిస్తుంది కూడా. అనగా అనేకులు రక్షణకరమైన దేవుని సువార్త విని ఆధ్యాత్మిక ఫలాన్ని ఫలిస్తూ అనేకులకు మార్గదర్శకంగా ఉంటారు. శుభవార్త అనగా దేవుని గురించిన వార్త. అది ఎప్పుడు ఎండిపోనిది, చనిపోనిది, ఒక ప్రాణి వంటిది. మనము చూస్తున్నట్లుగా మొక్కలా ఎదుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 13:23లో చూస్తే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. మనము అర్థం చేసుకుంటేనే ఆధ్యాత్మికంగా ఫలించగలం. మనం అర్థం చేసుకోలేని దాన్ని మన జీవితాల్లో అనుసరించలేము, త్వరగా మర్చిపోతాం. కనుక సత్యాన్ని మనము పఠించి, ధ్యానించి, గ్రహించాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన ఫలము అను పంట మానవుల హృదయాల్లో దేవుడు చూస్తాడు. అదే దేవునికి ఇష్టమైనది. మనము కూడా ఫలించి అభివృద్ధి పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదుము గాక. ఆమెన్.